రీసెంట్గా మీరు చూస్తున్న పేరెంటల్ ఇష్యూస్. మార్క్స్ వస్తే మా పిల్లోడు మంచిగా ఉన్నట్టు, మార్క్స్ సరిగా రాకపోతే మంచిగా లేనట్టు. వాడు ఏంటంటే ఇక ఫెయిల్యూర్, వీడు దేనికి పనికిరాడు. ఐఐటి వస్తే నువ్వు అద్భుతము, నీట్ వస్తే నువ్వు అద్భుతము, రాకపోతే ఇంకంతే. వాళ్ళు ఏమైపోతారంటే ఓకే ఇంక మనం దేనికి పనికిరాంలే. బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. రీసెంట్గా మీరు చూస్తున్న పేరెంటల్ ఇష్యూస్, పేరెంటింగ్ ఇష్యూస్ అంటే ఇంట్లో అవుతున్న ఇష్యూస్, కానీ దానివల్ల వీళ్ళు ఇలా ట్రాక్ తప్పుతున్నారు, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేవి మీరు ఏమన్నా రీసెంట్గా అబ్జర్వ్ చేసిన ఉంటే యూ కెన్ మెన్షన్. షూర్. సో ఇక్కడ నేను అంటే ఒక పదం ఆఫ్ పేరెంటింగ్ ఇష్యూస్ అని నేను మాట్లాడను. ఎందుకంటే ఏ పేరెంట్ కూడా ఏంటి అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, సో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు మంచిగా అవ్వాలి, బాగుపడాలి, చాలా అద్భుతంగా తయారవ్వాలనే కోరుకుంటారు. దాంతో ఏంటంటే ఇక్కడ ఏంటి అంటే ఇంటెంట్ అనేది రైట్, కానీ వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉందా లేదా, అంటే రైట్ వేలో పేరెంటింగ్ ఎట్లా చేయాలి అనే ఎడ్యుకేషన్ ఉందా లేదా, మెచ్యూరిటీ ఉందా లేదా అనేది. దాంతో ఏంటంటే ఆ మెచ్యూరిటీ ఆర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పుల వల్ల ఏమవుతుంటుంది అంటే మంచి చేయబోయి ఏమవుతుంది అంటే చెడు జరుగుతూ ఉంటుంది. సో అది ఒకటి నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే అందరికీ, అంటే ఇంక్లూడింగ్ పేరెంట్స్ అక్రాస్ ద కంట్రీ అంటారా లేకపోతే ఇంకెక్కడైనా అంటారా, సో అందరికీ కూడా ఈరోజు ఏంటి అంటే మార్క్స్ వస్తే మా పిల్లోడు మంచిగా ఉన్నట్టు, మార్క్స్ సరిగా రాకపోతే మంచిగా లేనట్టు. అంటే పనికి వస్తాడు, ర్యాంక్స్ మార్క్స్ ఇవన్నీ ప్రాపర్గా వస్తే ఏంటి అంటే మా వాడు పనికి వస్తాడు, అవి మార్క్స్ ర్యాంక్స్ కనుక సరిగా రాకపోతే మా వాడు దేనికి పనికి రాడు అనే ఒక మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఐ థింక్ దానివల్ల ఏంటి అంటే మొత్తం ఎంటైర్ స్టూడెంట్ సిస్టమ్ని మొత్తం అంతా కూడా కొలాప్స్ చేస్తుంది. అంతా కూడా ఏంటి అంటే ఇది. సో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడో ఒక చోట ఏంటి అంటే వాళ్ళకి సింపుల్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు హెల్త్ ఉందనుకోండి, ఇప్పుడు నేను ఏదో హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకున్నాను, ఆ హిమోగ్లోబిన్ టెస్ట్లో నాకు ఏంటి అంటే ఒక 14 or 15 అని వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఇంకా నేను మొత్తం అంతా హెల్త్ అంతా నాది పర్ఫెక్ట్గా ఉన్నట్టేనా? కాదు. నాకేమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లంగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే నాకు డయాబెటీస్ ఉండొచ్చు, బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, నాకు బోలెడ్ అని థింగ్స్ ఉండొచ్చు. ఒక హీమోగ్లోబిన్ ఒక్కటి బాగున్నంత మాత్రాన నేను మొత్తం ఓవరాల్గా ఫిట్గా ఉన్నట్టు కాదు, హెల్దీగా ఉన్నట్టు కాదు. అలాగే పోనీ ఒకవేళ హీమోగ్లోబిన్ ఒక్కటి తక్కువ ఉందనుకుందాం, ఒక 9 or 10 ఏదో ఉందనుకుందాం, దాని అర్థం ఏంటంటే నేను రేపో మాపో చచ్చిపోతానా? కాదు. అంతేనా? సో మనకి ఎన్నో ఉంటాయి. అంటే ఒక హెల్త్ని ఎవాల్యుయేట్ చేయాలంటేనే బోలెడు పారామీటర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి లివర్ టెస్ట్ అంటారా, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటారా, హార్ట్ అంటారా, లేకపోతే కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ అంటారా, లేకపోతే అట్లా మనకి ఎక్స్రేలు ఉంటాయి, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్లు ఉంటాయి. సో మన హెల్త్ అనే దాన్ని ఒకటి చెప్పాలంటేనే, మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది చెప్పాలంటేనే కొన్ని వందల టెస్టులు ఉంటాయి. రైట్. అన్ని కాంప్రహెన్సివ్గా చూస్తే కానీ చెప్పలేం మనం. రైట్. కానీ అట్లాంటిది మనం ఒక మనిషిని మాత్రం ఏంటంటే ఒక 2-3 పారామీటర్స్ని బట్టి, వాళ్ళకి ఫిజిక్స్లో బాగా మార్కులు వచ్చినాయా, కెమిస్ట్రీలో బాగా మార్కులు వచ్చినాయా, మ్యాథ్స్లో బాగా మార్కులు వచ్చినాయా అనే దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఈరోజు ఒక లేబుల్ గుద్దేస్తున్నాం ప్రతి ఇండివిజువల్ మీద. ఏంటి అంటే దానిలో బాగా వచ్చినాయి అంటేనేమో వీడు చాలా అద్భుతమైన మనిషి అని, బాగా రాకపోతే ఏంటి అంటే వాడు దేనికి పనికిరాడు అని. సో వాటి బేసిస్ మీద మనం ఏం చేస్తున్నామంటే ఒక మనిషి వాడిని వాడు ఎలా అనుకోవాలి అంటే ఇంకేంటంటే లేబుల్ చేసేస్తున్నాం. వాడు ఏంటంటే ఇక ఫెయిల్యూర్, వీడు దేనికి పనికిరాడు అనే విధంగా. అంటే ఎక్స్ప్లిసిట్గా ఎవరు కూర్చొని పనికిరాడు అని అండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలుసు కదా మనకి ఏంటి, ఒక 4th, 5th క్లాస్ నుండే ఐఐటియా నీటా అని అంటాం. అంటే వాడికి ముందు నుండే ఏం చేస్తున్నట్టు, ఐఐటి వస్తే నువ్వు అద్భుతము, నీట్ వస్తే నువ్వు అద్భుతము, రాకపోతే ఇంకంతే. రైట్. సో ఎప్పటి నుండి అయితే మనం చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకి అదే అంటే ఇంక ఇది వస్తే నువ్వు అద్భుతము, ఇది రాకపోతే నువ్వు పనికిరానోడు అన్న టైప్లో మనం చిన్నప్పటి నుండే చేస్తూ ఉన్నాం. సో వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది, ఓ నేను ఇది రాలేదు అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఓకే నేను పనికిరానేమో అని అనుకుంటాడు. రైట్. ఎలా అయితే ఒక హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా వచ్చినోడు వాడు హెల్దీ అని అనుకుంటాడో, నా దృష్టిలో ఐఐటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు కూడా అంతే. ఒకవేళ ఐఐటీలో 10 లక్షలు వచ్చినోడు కూడా అంతే. ఓకే. సో ఐఐటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన వాడు ఏదో అద్భుతం కాదు, అలా అని చెప్పేసి 10 లక్షలు వచ్చినంత మాత్రాన వాడు దేనికి పనికిరానోడు కాదు. రైట్. సో అక్కడ కూడా మనకి హ్యూమన్ ఎబిలిటీ అనేది చాలా విధాలుగా ఉంటుంది. ఇప్పుడు మనమే చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీదే చూసుకుంటే, సో ఈ రోజు నువ్వు ఒక టాప్ కంటెంట్ క్రియేటర్. రైట్. సో ఇదే ఒక ప్రొఫెషన్ కింద ఎంచుకున్నావు, దీన్ని నువ్వు చేస్తున్నావు. మేబీ నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్ పెడితే నువ్వు పాస్ అవ్వేమో. రైట్. దాని అర్థం ఏంటి అంటే నువ్వు దేనికి పనికిరావని కాదు. రైట్. నువ్వు నీ స్ట్రెంగ్స్ని చూసుకున్నావు, నీ అబిలిటీని చూసుకొని ప్రాపర్గా నర్చర్ చేసుకుంటూ వచ్చావు. నర్చర్ చేసుకొని వచ్చేసి ఈరోజు అంటే మన తెలుగు స్టేట్స్లోనే వన్ ఆఫ్ ది టాప్ కంటెంట్ క్రియేటర్ కింద అయ్యావు. వేర్ బోల్డ్ మంది ఈరోజు నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా రెడీ అయ్యావు. రైట్. సో అంటే ఏంటి అంటే నీ టాలెంట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనో లేకపోతే ఇంకొక బయాలజీలోనో ఉంటేనే నువ్వు క్యాపబుల్ అనా? కాదు.
సో ప్రతి ఒక్కళ్ళల్లో కూడా బోల్డ్ రకాల టాలెంట్ ఉంటుంది, వాళ్ళ అబిలిటీ చాలా ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఐఐటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడే టాలెంటెడ్ అయితే మరి సత్య నాదెల్లా ఆయన ఐఐటికి వెళ్ళారా? లేదు. అగైన్ సుందర్ పిచాయ్ ఐఐటికి వెళ్ళి ఉండొచ్చు, బట్ ఆయన ఏమన్నా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకా లేకపోతే కంప్యూటర్ సైన్స్లో చదివారా? కాదు. రైట్. సత్య నాదెల్లా గారు ఏమో వచ్చేసి $300 బిలియన్ కంపెనీని $3,000 బిలియన్ తీశారు, అంటే 10 times చేశారు. మరి అదే సుందర్ పిచాయ్ గారు అట్లా చేయలేదా 10 times? మరి ఇప్పుడు ఐఐటి గొప్పనా నాన్ ఐఐటి వాడు గొప్పనా? అంటే సంబంధం లేదు. అది చాలా రాంగ్ వే ఆఫ్ అసెసింగ్ పీపుల్. అంటే సో ఇక్కడ పేరెంట్స్ అందరికీ కూడా ఏంటి అంటే వాళ్ళకి ఏదైనా ఒకటి ఏంటంటే ఇది ఒకటి ఉంటుంది కదా, యూ కెన్ ఓన్లీ ఇంప్రూవ్ వాట్ యు మెజర్ అన్న టైప్లో. సో జనాలకి ఏంటి అంటే నాకు స్కూలు మార్క్స్ ఇస్తుంది, కాలేజ్ మార్క్స్ ఇస్తుంది, యూనివర్సిటీ నాకు మార్క్స్ ఇస్తుంది. సో అక్కడ ఎగ్జామ్ ఉండి మార్క్స్ ఉన్నాయి కాబట్టి అందరు ఏమనుకుంటున్నారు అంటే పేరెంట్స్ అందరూ కూడా ఒక నోషన్లో ఏమన్నారంటే ఓకే ఇది ఉంది అంటే మా వాడు అద్భుతము ఆర్ మా పాప అద్భుతము, ఇది లేదు అంటే మా పిల్లలు పనికిరారు అని. దట్ ఈస్ హౌ దే మెజర్. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ వంశీ, పిల్లలకి ఏమైపోతుందంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళ మీద వాళ్ళకి ఒక నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఓకే ఇంకా వాళ్ళు కూడా ఎట్లా అనుకుంటారంటే వాళ్ళకి తెలియదు ఒక మనిషిలో చాలా క్యాపబిలిటీలు ఉంటాయి, చాలా వాటిని మనం యూటిలైజ్ చేసుకొని మనం చాలా అద్భుతాలు చేయొచ్చు అనేది వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏమైపోతారంటే ఓకే ఇంక మనం దేనికి పనికిరాంలే, ఎందుకంటే ఇంకా అందరూ చెప్తున్నారు, మా పేరెంట్స్ అదే అంటున్నారు, ఫ్రెండ్స్ అదే అంటున్నారు, చిన్నప్పటి నుండి నాకు స్కూల్లో కూడా అదే అన్నారు. సో అదేంటంటే ఒక మాయా ప్రపంచం క్రియేట్ చేసాం వాళ్ళ చుట్టూ, క్రియేట్ చేసేసి నువ్వు ఇవన్నీ చేయకపోతే నువ్వు ఒక ఫెయిల్యూర్ అని చెప్పేస్తున్నావు. దాంతో వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఒక ఫెయిల్యూర్ కింద ఊహించుకుంటారో అప్పుడు ఏదైనా ఒకటి సాధిద్దాము అని అనుకుంటారా? అనుకోరు. ఎప్పుడైతే ఒకటి అద్భుతమైనది సాధిద్దాము అని అనుకోరో అప్పుడు దాని మీద ఎఫర్ట్ పెడతారా? పెట్టరు. సో ఏమైపోతుంది, ఇంకా పెట్టి థింగ్స్ కోసం చూసుకుంటారు వాళ్ళు. ఇంకా ఏంటి అదర్ మీన్స్ ఏంటి అనేది ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక నలుగురు మీద సెటైర్లు వేసినప్పుడు పక్కన వాళ్ళు ఒక నలుగురు నవ్వారనుకోండి, నవ్వగానే ఓకే నేను ఏదో సెటైర్లు వేసి వాడిని వీడిని చులకనగా చూస్తే నన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అంటే నేను వేసిన దానికని అదే ఒక ఏంటంటే దాన్నే ఇంకొక పని కింద పెట్టుకొని ఆ రెస్పెక్ట్ కోసం ప్రతి ఒక్క మనిషికి ఏంటంటే ఒక రెస్పెక్ట్ అనేది కోరుకుంటాడు. సో ఆ రెస్పెక్ట్ ఏ విధాలుగా వస్తుంది, ఒకటి చెప్తాడు నేను 10 బాటిల్ ఎత్తేస్తాను దింపకుండా అంటాడు, అప్పుడు అందరు అబ్బా అని అన్నారు అనుకో, ఓహో ఇదేదో బాగుంది అని వాడు ఇంకొకసారి 15 ఎత్తడానికి ట్రై చేస్తాడు. సో అక్కడ కూడా ఏంటంటే వాడిని వాడు ప్రూవ్ చేసుకుందామనే చూస్తున్నాడు, వాడు ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ కోసమే ట్రై చేస్తున్నాడు. ఎందుకు ఆ మీన్స్లో ఎత్తుక్కుంటున్నాడు అంటే ఈ అదర్ మీన్స్లో మనం ఏమని సెట్ చేసాము అంటే ఎక్స్పెక్టేషన్ అక్కడ వాడికి నువ్వు దానికి పనికిరావు అని సొసైటీ యాజ్ ఎ సొసైటీ మనం సెట్ చేసాం. సో దాంతో ఏంటి ఒక పబ్జీ లాంటి గేమ్ ఏదో ఉందనుకో, వాడు అద్భుతంగా షూట్ చేశాడు అనుకో, అది స్కిల్లే, నేను ఆ స్కిల్ని తప్పు పట్టట్లేదు, అది కావాలా వద్దా అనేది ఇండివిజువల్ చాయిస్, అది డెఫినెట్గా ఒక స్కిల్లే, అంటే ఎయిమ్ చేసేసి షాట్ చేయడం అవన్నీ కూడా స్కిల్లే. కాకపోతే ఎక్కడ మనం ఒక గుర్తింపును వెతుక్కుంటున్నాం అనేది ఉంటుంది చూసారా, సో అది మారిపోతుంది అనమాట. సో అదే ఒకవేళ వాళ్ళ అబిలిటీని కనుక వాళ్ళు నమ్మారనుకోండి, నేను చాలా అద్భుతాన్ని సాధించగలను, నేను వరల్డ్లోనే ఏదన్నా టాప్ క్లాస్ ఏదన్నా ఒకటి చేయగలను, నాలో ఆ అబిలిటీ ఉంది అని వాళ్ళని వాళ్ళు నమ్మిన రోజు ఏం చేస్తారు, ఖచ్చితంగా వెతుక్కుంటారు. నేను చేయాల్సింది ఈ పనా, నేను ఇంకా ఏదైనా వేరేది ఒకటి చేయాలా అనేది చూసి దానివైపు ఎట్లా ప్రోగ్రెస్ అవ్వాలి. ఈరోజు ఇంటర్నెట్ అనేది అందరికీ ఉంది, ఎప్పటి నుండో ఉంది, బోల్డ్ అంత కాంటెంట్ యాక్సెస్లో ఉంది, ఈరోజు ఇంటెలిజెన్స్ కూడా యాక్సెస్లో ఉంది. సో వాళ్ళు దేని మీద ఆలోచన పెడతారు, నేను దీన్ని యూటిలైజ్ చేసుకొని నేను అద్భుతం ఎట్లా అవ్వచ్చు అనే దాని మీద ఆలోచన పెడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.